సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ సాంస్క్రిట్ అనేది ఈజీగా పాస్ అవడం ఎలా అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. చాలా మందికి స్కూలింగ్లో ఉన్నప్పుడే సాంస్క్రిట్ సబ్జెక్ట్ అనేది ఉండదు. సడన్గా ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వచ్చి సాంస్క్రిట్ చదవమంటే మనకి సరిగ్గా అర్థం కాదు. అది ఎలా అంటే మీకు ఒక ఐడియా చెప్తాను. స్టార్కి అనే బుక్ ఉంటుంది అనమాట. సాంస్క్రిట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కూడా ఉంటుంది. దాంట్లో సాంస్క్రిట్ టు తెలుగు ట్రాన్స్లేషన్ ఉంటుంది అనమాట. మీకైతే ఈజీగా అర్థమవుద్ది. పదం టు పదం అనేది మీకు అయితే ఈజీగా అర్థమవుద్ది. సో దాన్ని బట్టి అయితే మీరు ఎక్కువగా మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట. అండ్ ఈ పీడిఎఫ్ కూడా మన డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తాను అనమాట. మీరు డైరెక్ట్గా అక్కడి నుంచి చూసుకోవచ్చు. ఈ వీడియో మధ్యలోనే పెట్టి చూడండి. ఒకసారి సాంస్క్రిట్ తెలుగు పదం ఎలా ఉందో మీకు అర్థమవుతుందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకోండి. అండ్ ఫస్ట్ టిప్ వచ్చేసరికి మనం ఎగ్జామ్ హాల్లో ఉన్నప్పుడు మిస్టేక్స్ అనేవి రాయకూడదు అనమాట. అన్నీ కరెక్ట్గా ప్రాక్టీస్ అవ్వాలి. అండ్ సెకండ్ టిప్ వచ్చేసరికి మనం హైలైటర్ అంటే గ్లిటర్ లాంటివి యూజ్ చేయొచ్చు అనమాట. దాని ద్వారా మనకి చూడడానికి బాగా కనిపిస్తుంది అనమాట. అండ్ థర్డ్ టిప్ వచ్చేసరికి మీకు ఫస్ట్ ఏది వస్తే అదే రాయండి. ఈ సబ్జెక్ట్ అనే కాదు, ఫస్ట్ ఏ సబ్జెక్ట్ అయినా మీకు వచ్చిందే రాయండి. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్. అందుకని చెప్తున్నాను, ఫస్ట్ మీరు ఎలా రాస్తే పేపర్ మొత్తం అలా చూస్తారన్నమాట. ఎందుకంటే మీరు ఎవరో తెలియదు, పేపర్ బట్టే మార్క్స్ అనేవి అలౌట్ చేస్తారు. రైటింగ్ బాగుందా లేదా అన్నీ మెన్షన్ చేస్తాడు, దాన్ని బట్టే మార్క్స్ అనేవి ఇస్తారన్నమాట. నేనైతే ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడైతే ఈ బుక్ అసలు నాకు తెలియదు అన్నమాట. ఫస్ట్ ఇయర్ ప్రీ పబ్లిక్లో అయితే 31 మార్క్స్ వచ్చింది. తర్వాత పబ్లిక్ 1 మంత్ ముందు అయితే ఈ బుక్ చదివాను. పబ్లిక్లో అయితే 92 మార్క్స్ అయితే గెయిన్ చేశాను అనమాట ఈ బుక్ ద్వారా. ఈ బుక్ ద్వారా అయితే చాలామందికి యూజ్ అవుతుంది, అందుకే మీకు రికమెండ్ చేస్తాను. సో వీడియో లైక్ చేయండి, పీడిఎఫ్ కూడా తీసుకోండి అనమాట, జిరాక్స్ అయితే తీసుకోండి. సో ఈ బుక్ అయితే మీకు ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కూడా ఉంటుంది అనమాట. ఈ బుక్ అయితే మీకు బాగా యూజ్ అవుతుంది, మార్క్స్ కూడా ఎక్కువ గెయిన్ చేసుకుంటారనమాట మీరు. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరైనా సాంస్క్రిట్ అనేది వీక్గా ఉంటే దానికి ఈ లింక్ అనేది ఫార్వర్డ్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో లింక్ అనేది. సో అందరికి తెలుస్తుంది కదా. నేను మన ఛానల్లో కూడా బుల్లెట్ బేబీ బుక్స్ అనేవి అప్లోడ్ చేశాను అనమాట. సో దాని ద్వారా కూడా ఈజీగా పాస్ అవ్వచ్చు. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫోర్త్ టిప్ వచ్చేసరికి ప్రాక్టీస్ అనమాట. మనం ఎంత ప్రాక్టీస్ చేసినా ఎగ్జామ్ హాల్లో వెళ్ళి ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాం. సో దాన్ని బట్టి మనం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సాంస్క్రిట్ అనేది పదాలు మిస్టేక్స్ రాకుండా ఉంటాయి. సో దాన్ని బట్టి మార్క్ అన్ని చూసుకుంటాడు అన్నమాట. కరెక్షన్ చేసేటప్పుడు అన్ని రైట్గా ఉన్నాయి లేదా చూసుకుంటాడు. సో దాన్ని బట్టి మార్క్స్ అనేవి అలర్ట్ చేస్తాడు అనమాట. అండ్ ఫిఫ్త్ టిప్ వచ్చేసరికి పేపర్ ప్రజెంటేషన్ అనమాట. సో మీరు ఎంత బాగా ప్రజెంట్ చేస్తే మార్క్స్ కూడా అంత బాగా వస్తాయి అన్నమాట. సాంస్క్రిట్ అంటే చాలా ఈజీ అనమాట. సో మీకు ఈ బుక్ చదివితే ఇంకా ఈజీ అయిపోద్ది. అండ్ సిక్స్త్ టిప్ వచ్చేసరికి ప్రీవియస్ పేపర్స్. మీరు ప్రీవియస్ పేపర్స్ ఎక్కువ రిపీట్ చేస్తూ ఉండండి. సో దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది, ఏ సబ్జెక్ట్ నుంచి ఏ లెసన్ నుంచి ఎన్నెన్ని క్వశ్చన్స్ ఇస్తున్నారు. సో దాన్ని బట్టి చదువుకోండి, మీరు సరిపోద్ది అనమాట. మీరు చూస్తున్నారు కదా, ఈ వీడియో కింద అండర్లైన్ చేస్తుంది. మీరు కూడా అదే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా అండర్లైన్ చేయాలన్నమాట. సో దాన్ని బట్టి కూడా మార్క్స్ అనేవి ఇస్తారు. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మీరు సాంస్క్రిట్ అంటే కష్టంగా బాగా వస్తారు, కష్టంగా ఈజీగా అనుకుంటే బాగా వస్తాయి మార్క్స్ అనేవి. అండ్ లాస్ట్ వచ్చేసరికి మీరు మోడల్ పేపర్స్ అండ్ ప్రీవియస్ పేపర్స్ కూడా రివిజన్ చేస్తూ ఉండండి. మీరు డైలీ రివిజన్ చేయండి, ఎందుకంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఎక్కడో చోట మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. సో దాన్ని బట్టి మార్క్స్ అనేవి లూజ్ అవుతారన్నమాట. సో ఫ్రెండ్, మ్యాక్సిమం ఇవి స్టార్కి బుక్ చదివితే మీకు మార్క్స్ అనేవి ఎక్కువ వచ్చేస్తాయి మేడం, చూసుకోక్కర్లేదు. డ్యామ్ షూర్గా ఎక్కువ వస్తాయి మార్క్స్ అనేవి. ఇంకా లాస్ట్ ఎగ్జామ్ ఒక నెల ముందు అయితే చూసుకున్నా సరిపోద్ది అనమాట. ఈ బుక్ మ్యాక్సిమం 90 మార్క్స్ అనేవి గెయిన్ అవుతారు మీరు.